బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు మధ్వాచార్యుల వారు 8 మందికి సన్యాసాశ్రమమునిచ్చారు. వారిలో మరొక ఉత్కృష్టమైనటువంటి శిష్యులు అంటే ఉపేంద్ర తీర్థుల వారు అని. వీరు పుత్తిగే ఉపేంద్ర మఠము అని పిలుస్తారు. పుత్తిగే సంస్థానము లేదా ఉపేంద్ర తీర్థ సంస్థానంగా పిలుస్తారు. నేడు మనం ఉడుపిలో కృష్ణ పూజ కైంకర్య వైభవాన్ని చూస్తూ ఉన్నాం. ఆ వైభవాన్ని అత్యంత అద్భుతంగా చేస్తూ ఉండేటటువంటి అధునా విరాజమానులైనటువంటి పీఠాధిపతులు సుగుణేంద్ర తీర్థ శ్రీపాదుల వారు. వారి యొక్క మహత్వం చూడండి. విదేశాల్లో ఉండేటటువంటి వేరే మతం వారి యొక్క భవనాలను తీసుకొని వాటినన్నిటినీ కూడా కృష్ణ మందిరాలుగా మార్చి అక్కడ భగవద్గీతను ప్రబోధిస్తున్నటువంటి మహనీయులు సుగుణేంద్ర తీర్థ శ్రీపాదుల వారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ధారాళమైనటువంటి వాక్శక్తికి దేశములోనే కాకుండా విదేశీయులు కూడా వారి యొక్క జ్ఞానాన్ని ఆస్వాదించి నేటికి కూడా విదేశం నుంచి ఉడుపికి వచ్చి అక్కడ తపస్సును ఆచరిస్తూ ఉండేటటువంటి దృశ్యాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా విశ్వగీత సందేశము లేదా విశ్వగీత మహాయజ్ఞము అనేటటువంటి 1,000,000 మంది 1,000,000 సార్లు భగవద్గీతను వ్రాసి పునీతులవ్వాలనేటటువంటిది వారి యొక్క గొప్ప సంకల్పం. ఆ సంకల్పం మరికొన్ని రోజుల యందే నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైనది. అటువంటి విశ్వగీత మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి మహనీయులు సుగుణేంద్ర తీర్థ శ్రీపాదుల వారు. వారి శిష్యులే సుశ్రీంద్ర తీర్థ శ్రీపాదుల వారు కూడా. వారు కూడా నేడు అంటే ఇప్పుడు కూడా శ్రీకృష్ణ పూజా కైంకర్యాన్ని ఉడుపిలో నెరవేరుస్తూ ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం ఉడుపిలో గమనించవచ్చు. For more videos like this, subscribe Big TV channel.